గౌరవ కార్పొరేటర్ డిసిసి రీజనల్ మేనేజర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. చైతన్య ప్రదీపం దీపం, త్రివేణ సంహార దీపం, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశం దీపం మరి ఇంతటి గౌరవ మహిళా కార్పొరేటర్ ఎవరన్నా అన్ని జిల్లాల్లో నార్మ్స్ ప్రకారం ఎలాగ వెళ్తుందో ప్రతిసారి అలాగే జరుగుతుంది. ఈరోజు మనం ప్రత్యేకంగా మన మహిళల కోసం అంటే ప్రతిసారి ఇంట్లో ఆహ్వానిస్తున్నారు వారి అనుభవాన్ని తెలిపేందుకు. శ్రీమతి శాతమ్మ గారు ఉమెన్ ఎస్ఐ గారు అందరికీ వడ్డిస్తుంది. కానీ వాళ్ళ కూతురు అమ్మ నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తిను. అప్పుడు అమ్మ నవ్వుతూ అది మన సంస్కృతి కాదు బంగారం, అందరూ తిన. శ్రీనిధి కింద 6,262 సంఘాలకు గాను అన్ని సాధిక తెలంగాణ ఉన్నది కలుస్తుంది. కోరుకుందాం. ఇక్కడ వస్తుంది నా మటన్ సీఎం సైట్ చేశారు కొద్దిగా గంటలు అమ్మా ఈ ప్రోగ్రాం అర్థమైంది ఎవరికన్నా? ఫస్ట్ ఇంట్లో ఆడోళ్ళు తినాల, లేకపోతే అందరితో కలిసి ఆడోళ్ళు తినాల. ఆడోళ్ళు లాస్ట్ లో తినకూడదు. ఎందుకంటారు? అందరికీ నమస్కారం. సమయం ఎక్కువైపోయింది, అందరికి ఆకలేస్తుందని తెలుసు. కానీ ఈ ఇంపార్టెంట్ రోజు 2 మాటలైనా అంటే మాట్లాడాలని చాలా రాసుకొచ్చినాం, కానీ 2 మాటల్లో 2 నిమిషాల్లో తొందరగా ముగిస్తా. ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వాసన్నకు మా పాలిట్ బ్యూరో మెంబరు, అలాగే ఉన్న జిల్లా అధికారులకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మహిళా దినోత్సవం అంటే సాధించిన వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళని గౌరవించుకోవడం ఒకటే కాదు,
ప్రతిరోజు కుటుంబాల్ని సంరక్షించే తల్లులను, చదువులు చెప్పే గురువులను, అలాగే ఆరోగ్యం బాగలేనికి రోగులకు సేవలు చేసే నర్సులను, డాక్టర్లను, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యాపారవేత్తల ఆడవారులను, అలాగే ఆ సంస్థలు నడిపించే మహిళా ఉద్యోగాలను ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాల్సిన రోజు, గుర్తు చేసుకోవాల్సిన రోజు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా శక్తి అనేది మన బాధ్యత అని చెప్తా ఉన్నారు. కానీ నేను గుడ్డిగా మన బాధ్యత కాదు, మన అవసరం అని చెప్పేసి గట్టిగా నమ్మే వాళ్ళు నేను ఒకరిని. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబిలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నెసెసిటీ ఇన్ టుడేస్ వరల్డ్ అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ మనం పెంచాలంటే మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి, గౌరవం కల్పించాలి, గుర్తింపు కల్పించాలి. ఈరోజు ఈ సింపుల్ లైన్ ఎందుకనంటే, మహిళలు ఎదిగితే కుటుంబాలు ఎదుగుతాయి, కుటుంబాలు ఎదిగితే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదిగితే దేశం శక్తి పెరుగుతుంది. మన దేశం మన అన్నిటికన్నా మంచి దేశం, నెంబర్ 1 దేశంగా ఎదగాలంటే మాత్రం మహిళా శక్తి ఖచ్చితంగా ముందుకు పోవాలి. కాబట్టి ఈరోజు వాటికి కావాల్సిన ఏదైతే గౌరవం, భద్రత, సమాన అవకాశాలు, ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఆ 3 పాయింట్ల గురించి మన జిల్లా అధికారులు ముగ్గురు ఏదైతే భద్రత ఉందో దాని గురించి మన ఎస్పీ గారు క్లియర్గా ఎలా కనిపిస్తున్నాం భద్రత, ఎలా మనము కడప జిల్లాను మహిళల్ని భద్రతగా కాపాడుతామని చెప్పి ఉన్నారు. 2 గౌరవం, మన జేసీ గారు చెప్పారు ఎంత శక్తిమంతులు ఆడవాళ్ళు, ఎలా గౌరవించాలి, దానికోసం కాన్ఫిడెన్స్గా ఎలా పోరాడాలని చెప్పేసి జేసీ గారు చెప్పారు. అలాగే సమాన హక్కులు, సమాన అవకాశాలు, ఒక హార్ట్ టచింగ్ వీడియోతో కలెక్టర్ గారు ప్రజెంట్ చేశారు. ఆయన మాట్లాడకపోయినప్పటికీ ఇంకా ఒక మంచి హార్ట్ టచింగ్ వీడియోతో ప్రజెంట్ చేసి ఆరోగ్యకరమైన ఆడవారు, అలాగే సమాన హక్కులు ఎలా ఉండాలని చెప్పేసి ఈ 3 ఉంటే దేశం బాగుపడుతుంది. ఆ 3 సాధించి 3 ఆఫీసర్లు మన జిల్లాకు ఉన్నారు. అలాగే మన జిల్లాలో ఇంకా జిల్లా ఆఫీసర్లు పోల్చుకుంటే డిఆర్డీఏ పీడీ గారు కానీ, జెడ్పీ సిఇఓ గారు కానీ, నిన్నదాకా డిపిఓ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో లేడీస్ కానీ, మన డిసిసి బ్యాంక్లో అందరు కూడా మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్లందరూ కూడా మహిళలే. మన జిల్లాలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇంతకన్నా గౌరవం కల్పిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదైతే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పాయింట్ వివరించారో ఆ విధంగా ఖచ్చితంగా అందరం మేము అందుబాటులో ఉండి మహిళల అభ్యుదయానికి మేము పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన ఇంతమంది మహిళలకి రిప్రజెంట్ చేయించిన మా కమలాపురం నియోజకవర్గ మహిళలకు, ప్రజలకు, అలాగే ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.